రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది ఇంకొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీకి భారీ వర్ష సూచన చేశారు అధికారులు. 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది ఇంకొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీకి భారీ వర్ష సూచన చేశారు అధికారులు. 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ చెప్పండి. ఇది ఇంకొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీకి భారీ వర్ష సూచన చేశారు అధికారులు. సో దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? దీనిపైన అప్డేట్స్ ఏంటి? 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దానికి అనుబంధంగానే ప్రస్తుతం ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇది మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. దీని ప్రభావం కోస్తా జిల్లాలపైన, తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే దీని ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, అనేక చోట్ల విస్తారంగాను 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 2-3 రోజుల పాటు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. అల్పపీడనంగా మారితే మాత్రం వచ్చే వారం రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. సోనియా, రైట్, థ్యాంక్స్ శ్రీరామ్.